ఇప్పుడు మన ఆశీష్ కుమార్ అని ఆయన బీహార్ ఆయన మనం ఈ ఏపీ డ్రైవర్ మాసం నుంచి ఇలాగ ఈ డ్రైవర్ దివస్ చేసుకుంటున్నాం అంటే పాపం 3 రోజుల కింద లోడ్ అయింది. ఆయన మేము మా ఊరైతే వెళ్ళలేనన్నా మీ దగ్గరికి వస్తానన్నా అని 3 రోజుల కింద లోడ్ బండి ఆపుకుని మరీ వచ్చాడు ఆయన. जय जगन्नाथ। एपी ड्राइवर महासंघ को नमस्कार और उड़ीसा ड्राइवर महासंघ को नमस्कार और झारखंड ड्राइवर महासंघ को नमस्कार मेरा तरफ से। बोले वर्दी में गाड़ी चलाइए और रोड का साइड में देख के साइड कीजिए। रोड में जगह मिलने से होटल या कोई ढाबा मिलने से ही साइड कीजिए गाड़ी, क्योंकि रोड में बहुत सारे नींद में आता है, लोग पीछे से मार देते हैं। संगम में मिले हुए मैं झारखंड महासंघ ड्राइवर के सदस्य हूँ और जिला कोडरमा झारखंड। और सेफ्टी में दारू पी के गाड़ी मत चलाइए, नींद में गाड़ी मत चलाइए, और जहाँ नींद लगे वहाँ अच्छा होटल या ढाबा में जगह पे साइड करके सो जाइए, रोड के साइड में मत सोइए। और थोड़ा गाड़ी को देख रेख कीजिए, क्योंकि बहुत चोरी भी हो रहा है, डीजल उजल का प्रॉब्लम हो रहा है। अच्छा से सोइए, जगह देख के सोइए। जय जगन्नाथ। जय जगन्नाथ। అన్న డంకానప్పారావు గారు మీరు వయసులో పెద్ద అండి, దానికే నేను ఏం కాదు సార్ రండి. అలాగే మరి ఆ మిత్రుడు నాకంటే చిన్న వయసు అయినా మరి ఫీల్ అయితే నేనేం చెప్పలేను. లెగిస్తే క్వార్టర్ జోబులు ఉండాలి, పడుకుంటే 2 క్వార్టర్ల జోబులు ఉండాలి. పూర్తి మందు ఆపేసి నేను మగవంటరా అని మనకి ఛాలెంజ్ చేసి చూపెట్టారు. అది మన గురువు గారు. అది దాన్ని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన లెగిస్తే బాటిల్ ఉండాలి జోబులో. ఆ రోజులు అంటే ఇది మన అంతా ఒక కుటుంబం, బయట వాళ్ళది కాదు. రేపు పొద్దున్న ఎవరైతే చేసిన పద్ధతి కాదు. ఆయన అమ్మో ఎప్పుడు లేస్తారని మన వదినాలు కానీ మన అమ్మాలు కానీ భయపడేవారు. ఇప్పుడు ఆయన లేకపోయినా పర్లేదు, బాగా పడుకొని అంటున్నారు. అలాగా మన మిత్రులు కూడా మారతారని ఆశపడుతూ ఒక సాల్వ్ అయ్యాం. మూడు మాటలు మంచి మాటలు చెప్తారు గురువుగారు. తమ్ముడు అన్నయ్య నాకు తెలియదు, మీరు నోరు జారిపోయాను, అది ఎందుకంటే మన అందరికీ తెలియాలని. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అందరూ పెద్దగతలు, అందరూ మంచోళ్ళు కాదని కాదు, తాగుతాం చేస్తాం. మానేసి మన ఇంటికి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారు కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. అలా మనం కూడా ఇస్తామని దుర్గమ్మని కోరుతున్నాం. జై జగన్నాథ్. డ్రైవర్ మహాసంఘకు, ఆంధ్ర డ్రైవర్ మహాసంఘ నమస్కారం అండి. రాజుగారు ఈరోజు ఆ మాట అన్నదికైతే నాకు కళ్ళ నీరు వచ్చింది, ఆనంద భాష. నిజం, నేను చచ్చిపోవాల్సిన వ్యక్తినే, తాగి 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 కొందరు చూసి నాకు అదే బాధ అనిపిస్తుంది. కానీ భగవంతుడు నాకు సెకండ్ లైఫ్ ఏ గ్రూప్ ద్వారా ఇచ్చారండి. అక్కడికి వెళ్ళిపోయి ఈరోజు 6 సంవత్సరాలు మంచి లైఫ్, బ్రహ్మాండ లైఫ్ అందిస్తాను నేను. నిజం, అతను చెప్పినందుకైతే నాకు ఫీలింగ్ లేదండి, ఎంత ఆనందకరంగా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను పెద్ద తాగుబోతాను, కానీ 6 సంవత్సరాల నుంచి దాన్ని లేకపోవడం చేత అయితే ఈరోజు ఎంత ఆనందకర విషయం. నేను కొందరు డ్రైవర్లు చూస్తాను, పాపం వాళ్ళు చూస్తుంటే నాకైతే మీరు అందరూ వాళ్ళు తిడుతున్నా నేను బాధపడతాను. ఎందుకంటే ఒకప్పుడు నాకు పరిస్థితి. కానీ ఈరోజు ఆ ఏ గ్రూప్కి వెళ్ళిన తర్వాత మంచి లైఫ్ భగవంతుడు నాకు ఇచ్చిన. నేను కూడా ప్రతిదీ కూడా భగవంతుడు నాకు అదే కోరుకుంటాను, నాకు ఇచ్చిన లైఫ్ మా డ్రైవర్ సోదరులందరికీ ఇవ్వాలి. ఎందుకంటే నేను కూడా అలాగే తాగి ఏ విధంగా చేరి ఉన్నా నాకే తెలియదు అంటే. నేను భగవంతుడు నాకు ఇప్పుడు కూడా వెనక్కి నడిపించుకోడు. ఈరోజు అది మొదటి ఆ మందు మానేయడం వల్ల అయితే హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే దీనివల్ల రిస్క్ లేదు, మెయిన్ టెన్షన్ లేదు, భయం లేదు, ఎవరికాడు కూడా తల ఉంచవలసిన పని లేదండి. ఎందుకంటే నేను చూస్తాను డిగ్రీలో తాగి వచ్చినాడు గేట్లోకి ధైర్యంగా వెళ్ళకపోతాను. నేను ఎంత ధైర్యంగా వెళ్ళగలుగుతాను, ఎందుకో నేను తాగలేదు కాబట్టి. నా ఒక్కడి కోసం నేను చెప్పుకుంటున్నాను, ఇంకో దయచేసి ఇంకోలాగా అనుకోవద్దు. సేఫ్టీ, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మంచిదే. ఎందుకంటే కొందరు డ్రైవర్లు ఈ మధ్యకాలంలో చూసి అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ 3 రోజుల నుంచి బళ్ళు లోనకి వెళ్ళకుండా నరక యాతన అనిపించి వాళ్ళు
అందరూ తాగిన వాళ్ళకే నాలుగు తిడతాను ఈ తాగినోడు కూడా అంటే వాళ్ళకి ఎక్కువ అయిపోవడం వాళ్ళు. కాకపోతే నేను ప్రతి మిత్రుని కోరుకునేది ఏంటంటే నేను బాగున్నాను, మీరు బాగుండాలి. ఆ ఒక్క మొదటి చొక్కు దూరం ఉండి అందరం బాగుంటామండి. ఈరోజు ఆ కుటుంబం కూడా చాలా వరకు ఆనందంగా ఉంది. నేను బాగున్నాను. మరి ఈరోజు ఇక్కడికి వచ్చానంటే నేను కూడా తెల్లవారుసరికి వచ్చానండి. రాజుగారు నన్ను ఒక్కలే ఉన్నారని చెప్పి ఫోన్ చేయడం, మరి ఈ గ్రూప్ను ముందుకు అతనే నడిపిస్తాను. ఏ విధంగా చూసుకుని ఎక్కువ బాధ్యత కూడా అతనే పడతారు. చాలా వరకు కూడా ముందుకు నడిపించిన ప్రతి ఒక్క విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం కూడా రాజుగారు చేస్తానండి. మరి శ్రీని గారు చెప్పినట్టుగా మనం కూడా ప్రతి ఒక్కరం కూడా నెలకు 100 రూపాయలు తెచ్చుకొని నిన్న మురళికి అయితే నిజంగా న్యాయం చేయలేకపోండి ఎవరం కూడా. ఇంతమంది డ్రైవర్ మిత్రులు ఉండి కూడా ఆ అమౌంట్ ఇచ్చారంటే అది ఫిక్స్ అయితే కాదని లేదు. కాకపోతే ఏదో ఇంకా మనది స్టార్ట్ అయ్యింది. మరి వచ్చే సంవత్సరం మరి డ్రైవర్స్ డే